దావీదు రచించిన కీర్తన గ్రంథము నుంచి 61వ సంకీర్తన 2 వచనాలు నేను చదువుతాను, దయచేసి జాగ్రత్తగా గమనించండి. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతము నుండి నీకు మొరపెట్టుచున్నా. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ప్రభు ఈ మాట మన వెనుకలో దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, మీకు వందనాలు నాయన. బలహీనులను బలపరచండి. ఇదిగో నీ బిడ్డలు ఇక్కడ ప్రారంభించిన పని దినదినము అభివృద్ధి పొందొచ్చు. అనేక ఆత్మల సేద తీర్చుకోవడానికి, అనేక ఆత్మల రక్షణ పొందడానికి నీ బిడ్డల యొక్క ప్రయాస క్రీస్తు యేసునందు ఎప్పటికీ వృధా కాదని నమ్ముతున్నాం. ఇంతవరకు అల్పుని నన్ను నిలబెట్టుకున్నారు. తిరిగి ప్రభువా, నీ లేఖనంలో చదువుకున్న మాటలు మా వెనుకలో దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి బిడ్డ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డారా, కీర్తన గ్రంథం అనగా అద్భుతమైన గ్రంథం. ఒక్కొక్క కీర్తనలో ఎన్ని ప్రవచనాలు ఇమిడి ఉన్నాయి, దాచబడి ఉన్నాయి. భక్తుడైన దావీదు ఆయన అనుభవంలో పాడిన పాటలు మనకి ఎంతో దీవెనకరంగా ఉన్నాయి. దేవా, నా మొర ఆలకింపుము అంటాడు. మొర వేరు, ప్రార్థన వేరు కదా. మీరు ఎప్పుడైనా దేవునికి మొర పెట్టారా? ఏమా మొర పెట్టారా? ఎలా పెట్టారు చెప్పండి. సాధారణంగా మొర పెట్టేప్పుడు పక్కన ఎవరు ఉండకూడదు, ఉండరు కూడా. మొర అనేది దేవునికి మనకి మధ్యనే వినపడాలి. ప్రార్థన అందరూ వింటారు కానీ మొర అలాంటి. మొర అంటే దేవుడు చెప్పాడు, నీవు నాకు మొర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు కదా. దేవుడు బిడ్డారా, ఈ లేఖన భాగంలో విషయాలు మనం ధ్యానం చేసినట్లయితే చాలా చక్కని సంగతులు మనకి ఇందులో దొరుకుతాయి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేది. మొర అంటే ఎలా ఉంటుందో చెప్పనా? ఏది దూడను పోగొట్టుకుంటుంది కదా. మీకు బాగా తెలుసు, పల్లెటూరు కాబట్టి. మాకు కూడా గేదెలు ఉండేవి. ఆ గేదెలు ఉన్నప్పుడు అమ్మాయి ఏంటారు బాగుంటే నిశ్శబ్దంగా ఉండాలి. ఎందుకంటే జైల్లో సేవకుడు కదా, జైల్లో 350 మంది కూర్చున్నా సూది కింద పడితే బాంబు పేరునంత శబ్దం వస్తుంది. అంటే అంత నిశ్శబ్దంగా కూర్చుంటారు కాబట్టి వాళ్ళకి రాతి హృదయాలు పగులుతాయి. వాక్యం లోపలికి వెళ్ళగానే వాళ్ళ కళ నీళ్ళు వచ్చేస్తాయి. మీరు చూడాలంటే రావచ్చు, కానీ ఉట్నే రానివారు. ఏదో మటన చేయాలి, దొంగతనం చేయాలి, అలా చేసి వస్తారు. ఇంటికి అప్పు చేసి కాబట్టి నిశ్శబ్దంగా కూర్చోవడం నేర్చుకోవాలమ్మా. మీ పిల్లలు మీకు ముద్దు అయితే ముద్దు కావచ్చు, కానీ పక్కోడికి ముద్దు కాదు. అలా చేస్తున్నప్పుడు మీ పిల్లలు అలా వినేవాడికి ఎలా ఉంటుంది? కోపం వస్తుంది. కాబట్టి వాక్యం వినేవాడికి జ్ఞానం ఉండాలి, వివేకం ఉండాలి. వివేకం లేని స్త్రీని ఏమన్నారు? వివేకం లేనివాడు పంది ముక్కునున్న బంగారపు కమ్మి లాంటి వాడు. ఎంత పెద్ద ముక్కు కూడా పెట్టుకుంటే ఎవరికి కావాలి. కాబట్టి జ్ఞానం ఉండాలి, వివేకం రెండూ ఉండాలి కూడా. సరే, ఈ భాగంలో మనం చూసినట్లయితే మొర పెట్టడం అంటే దూడను పోగొట్టుకుని గేదె ఉండదు. దాని బాధ ఎవరు తీరుస్తారమ్మా? అందుకని తలకాయ పైకెత్తి నోరు బాగా తెరిచి అమ్మా దేవుడికి చెప్పుకుంటుంది దాని బాధ. ఎవరు తీర్చలేదు. అది మొర అంటే. అలాగే అనేక మంది దేవునికి మొర పెట్టారు. దావీదు కూడా ఏం చేస్తాడు? ఇక్కడ మొర పెడుతున్నాడు. మొర పెట్టగా మొర పెట్టగా మొర పెట్టగా ఏమా మనుషులే కాదు, పశువులు కూడా దేవునికి మొర పెడతాయి. ఆమోసు గ్రంథం ఏంటి? ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం చదవండి. హోషేయ తర్వాత ఆమోసు 1:20.
సారీ యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. నదులు ఎండిపోవుటయు అగ్ని చేత మేత స్థలములు కాలిపోవుటయు చూచి పశువులను నీకు దేవుడు మనుషులు మరొకటే కాదు, పశువులు మొర, పురుగులు మొర, పక్షులు మొర, సర్వజీవులు మొర ఆయన ఆలకిస్తూ ఉంటాడు కదా. 77వ కీర్తన 1వ వచనం. 77వ కీర్తన 1వ వచనం. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. చాలా మంది మనుషుల దగ్గర మొరపెడతారు. మనుషుల దగ్గర మొరపెడితే సుఖమే ఉందమ్మా? మొర ఎవరికి వినపడాలి? దేవునికి వినపడాలి. మనుషులకి వినపడితే ఏం చేస్తారు? ఏంటో ఈ గోళ ఏంటి ఏడుపులు మా దగ్గర పడవి అంటారు కదా. కాబట్టి మన మొర వినేవాడు దేవుడు ఒక్కడే. ఐగుప్తులో ఇశ్రాయేలు మొర విని ఆయన దిగొచ్చాడట. అంటే ప్రార్థన కంటే గొప్పది ఏంటి? మొర. ప్రార్థన అందరూ చేసేద్దాం ఏమ్మా, కానీ ప్రార్థన కంటే విలువైంది మొర. దావీదు దేవునికి మొర పెడుతున్న ఒక విషయంలో ఏంటో ఆ విషయం మనం కిందకి వెళ్ళి చూద్దాం. కాబట్టి మొర వినటంలో దేవుడు ఆలస్యం చేయడాడు. ఒక అన్యాయస్తుల న్యాయాధిపతి విధవరాలు వెళ్ళి తన బాధ చెప్పుకుంటుంటే రేపు రా ఎల్లుండ్రా అని తిప్పుతున్నాడు. వాడికి దేవుని భయం లేదు, మనుషుల భయం లేదు. ఒక రోజున మాటికి చెప్పినప్పుడల్లా వచ్చేస్తుంది ఇవిడి ఇచ్చి ఇక లాభం లేదు, ఇవిడికి న్యాయం తీర్చాలని ఒక రోజు న్యాయం తీర్చాడు. అప్పుడు దేవుడు అంటాడు, అన్యాయస్తుల న్యాయాధిపతి ఆమెకు న్యాయం తీరిస్తే నా పేరే న్యాయాధిపతి కదా. నేను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు మొరపెడుతున్నప్పుడు నేను వారి మొర విననా? పగల మొరపెట్టినా వింటాడు, రాత్రి మొరపెట్టినా. కొంతమందికి ఒకసారి చెప్పాలి, సంవత్సరానికి ఒకసారి ఉంటారు, కనపడుతుంది దేవుడు ఏమ్మా. కానీ దేవుని పిల్లలు మన దేవుడు ఉడకడు నిద్రపోడు. ఆయన పేరేంటి? ప్రార్థన ఆలకించువాడా. ఆయన పేరేంటమ్మా? 24 గంటలు నా బిడ్డలు ఎవరు మొరపెడతారో, ఎవరు ప్రార్థన చేస్తారో, ఎక్కడి నుంచి చేస్తారో, అడవిలో చేస్తారా, లోయల్లో చేస్తారా, సముద్రం నుంచి చేస్తారా అని అందరి ప్రార్థనలు వింటాం, కానీ చెవియోకి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం ప్రార్థన చేయం, ఎవరో వాళ్ళకి అప్పచెప్పేస్తాం మన ప్రార్థన ఏమ్మా. ఒక ఆవిడ కొత్తగా సంఘానికి వచ్చిందట, పాస్టర్ గారు ముగిసిపోయింది, పెద్ద బొట్టెట్టుకు వచ్చింది కదా అని కొత్త ఆత్మ వచ్చింది అని చెప్పి కూర్చోబెట్టి, ఏంటమ్మా నీ బాధ ఏంటంటే, అయ్యగారు చచ్చిపోవాలనుకున్నాను. ఒకదానమ్మా చచ్చిపోయిన చేస్తావు ఏంటి? చచ్చిపోయేంత ఎమర్జెన్సీ ఏమొచ్చింది నీకంటే? అప్పులు ఎక్కువైపోయినాయండి, తిప్పలు పడుతున్నాను, అప్పులు తీర్చలేకపోతున్నాను, ఇల్లంతా కూడా వాళ్ళు తాళాలు వేసేస్తామంటున్నారు, కొంచెం గట్టిగా ప్రార్థన చేయండి. పాస్టర్ గారు మంచోడే, వాళ్ళే హైందవురాలు కొత్తగా వచ్చిందని చెప్పి సంఘాన్ని అందరూ పిలిచి ఉపవాస ప్రార్థన పెట్టారు. ఎవరి కోసం? ఆవిడ కోసం. సరే ఆ రోజంతా ప్రార్థన చేసి పొద్దుటే ఆవిడ పరిస్థితి చూద్దాం అని చెప్పి సైకిల్ వేసుకుని ఊర్చుకుంటూ వెళ్ళాడు. వెళ్తే తలుపు కొడుతుంటే టీవీ సౌండ్ ఎక్కువైపోయి మాస్టర్ గారు మాట వినపడ్డది. ఆవిడ కిటికీ తెరిచి చూస్తే చక్కగా సినిమా చూద్దాం కూర్చున్నాడు. ఏం చేస్తున్నాడ? ఏమ్మా నిన్న వచ్చి తనాడు చేసావు, మేము సంఘం అంతా ఏడ్చి ప్రార్థన చేసాం తల్లి, ఏంటి ధీమాగా కూర్చొని సినిమా చదువుతున్నామంటే అది కాదండి కానీ మీకు అప్పు చెప్పేసాం కదా ప్రార్థన అంటుంది. ప్రార్థన మీకు అప్పు చెప్పేశాను కదా. ఈరోజు అలా ఉన్నారు భక్తులు. అయ్యగారు అమ్మగారు ఉపవాసం ఉంది, ప్రార్థన చేయండి అయ్యగారు మా పనులు ఏం చేసుకుంటాం అన్నట్టుగా ఉన్నారు తప్ప ప్రార్థన ఎవరు చేయాలమ్మా? నీకు ఆకలి అయితే నేను భోజనం చేస్తూ ఊరుకుంటావా? నీ ప్రార్థన నువ్వు చేయాలి, నా ప్రార్థన నేను చేయాలి. ఒకవేళ నీ ప్రార్థన ఎమర్జెన్సీ అనుకో, ప్రమాద పరిస్థితి అనుకో, సంఘం అంతా ప్రార్థన చేస్తాం. పేదలు ఎక్కడ ప్రార్థన చేసే సంఘం అంతా, పేదలు జైల్లో ఉన్న సంఘం అంతా అత్యాశక్తితో మొరపెడితే దేవుడు అందరూ మొర విని వెంటనే పేదలు అర్ధరాత్రి తీసుకొచ్చి అప్పుడు. కాబట్టి
దేవుని బిడ్డలారా, ప్రార్థనకు చెవి ఎగుతాడు ఆయన. కొన్నిసార్లు ఎందుకు దేవుడు మన ప్రార్థన వినడు ఎప్పుడు తెలుసుకున్నారా? ఏమో ప్రార్థన చేసేస్తున్నారు, కొన్నిసార్లు ప్రార్థన వినడు ఆయన. ఎందుకు వినడు? ఆయన చెవులు మందంగా ఉన్నాయా? విన నేరకు విన్నట్టు ఆయన చెవులు మందము కాలేదు. కానీ ఎందుకు ఆయన మన ప్రార్థన వినడు ఒకసారి అంటే, మీకా గ్రంథము 3వ అధ్యాయము, మీకా గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం చదవండి. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు గనుక, వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు గనుక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మొర అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకును. ప్రార్థనే దుర్మార్గతని విడిచిపెట్టరు, ప్రార్థన చేస్తారు. కాబట్టి ఏమన్నాడు? వారు తమ దుర్మార్గతను అనుసరించి నడుచుకున్నట మానలేదు. కాబట్టి నేను ఎలా ప్రార్థన వింటాను? నేను ఎలా ప్రార్థన వింటాను? కాబట్టి వాడు అస్తమాలు వచ్చిన తల తినేస్తున్నారు. కాబట్టి నేను వారికి కనపడకుండా నేను మరుగు చేసుకుంటాను. ప్రార్థన చేసేటప్పుడు మన హృదయాలు శుద్ధంగా ఉండాలి. అర్థమైందమ్మా? మనం ప్రార్థన చేసినప్పుడు, అందుకంటే నువ్వు నీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు నీవు తలంటుకోవాలి, మొహం కడుక్కోవాలి, గదిలోకి పోవాలి, రహస్యమందు చూస్తూ మీ దేవునికి ప్రార్థన చేయాలి. మనం చేసే చెడ్డ పనులు చేస్తూనే ప్రార్థన చేస్తే ఏమ్మా దేవుడు వింటాడా? దేవుడు సహాయం చేస్తాడా? చేయడు. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. నా ప్రార్థనకు చెవియొగ్గుము అంటున్నాం. మన ప్రార్థన ఏమని సిద్ధము చేసేదే ఉండాలి. మనం ప్రార్థనకు వచ్చినప్పుడు ఏం చేయాలమ్మా? మన ప్రార్థన సిద్ధపరచుకోవాలి. అదేనా? చాలా మంది చూడండి, అన్యులు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పల్లెల్లో మొబడికాయ, అరటిపళ్ళు అవి అన్ని పట్టుని సిద్ధం చేసుకుని స్నానం చేసి వెళ్తారు. కానీ మన దేవుని యొద్దకు వచ్చినప్పుడు ప్రార్థన సిద్ధం చేసుకోవాలి, స్తుతులు సిద్ధం చేసుకోవాలి. దావీదన్నాడు, ఉదయమున నా ప్రార్థన సిద్ధము చేసి నీ సన్నిధిలో కాచుకుని ఉన్నానయ్యా, నువ్వు తలుపు తీస్తే లోపలికి రావాలని. ఎంత గొప్ప ప్రార్థన అండి! అలా ఉండాలి మన ప్రార్థన. అంతేకాదు కొంతమంది వాక్యం వినరు. వాక్యం కూడా వినకుండా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఒప్పుకోడు. సామెతలు 28వ అధ్యాయం 9వ వచనం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము, దేవునికి అసహ్యం అట. ప్రార్థనకు రారు, ప్రార్థనలో కూర్చోరు, వాక్యం వినరు. అమ్మగారండి, అయ్యగారండి మా కోసం ప్రార్థన చేయండి అంటే దేవుడు ఇష్టపడతాడమ్మా? మనం దేవుని యొద్దకు రావాలి, ఆయన మాట వినాలి. ప్రభువే చెప్పాడు, నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా నన్ను ఎందుకు మీరు అస్తమానం పిలుస్తున్నారు అంటున్నాడు దేవుడు. అర్థమైందా? ఏం చేయాలి? ముందు మనం ఆయన మాట వినాలి, ఆయన మాట ప్రకారంగా చేయాలి. చేసిన తర్వాత అప్పుడు ప్రభువా చేశాను నాయన అని చెప్పాలి. నీళ్లను అంచుల వరకు మానవులతో నింపు అని చెప్పాడు దాసులతో. వాళ్ళు ఏం చేసి సగం నింపేసామంటే గుర్తుందా? ఆయన ఏం చెప్పాడు? ఆ పని పూర్తిగా చేయాలి. అప్పుడే దేవుడు సంతోషించి చెప్పు చేసావు పని, రైట్, ఇప్పుడేం కావాలి నీకు అంటాడు. ఏ పని చేయకుండా నాకు అది కావాలి ఇది కావాలంటే తయారుగా ఎత్తా ఉంటాడు. ఇంక అదే పని దేవునికి ఏమో. కాబట్టి దేవుని బిడ్డారా, దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు? ఎవరి ప్రార్థన అంటే ఆయన ఇష్టపడతాడు? యథార్థవంతుల ప్రార్థన యెహోవాకు ఆనందదాయకము. ఏంటట? యథార్థవంతులు ప్రార్థన చేస్తే ఎంతసేపైనా కూర్చుని వింటాడట ఆయన. ఇంకా ఎవరి ప్రార్థన ఇష్టం?
నీతిమంతుల ప్రార్థన. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుతల్లి. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉందట. నీతిమంతుల ప్రార్థన అంటే దేవుడిలా వంగి చెవి చూపిస్తాడట. చెప్పమ్మా చెప్పమ్మా. కానీ కీడు చేసేవారు, పాపం చేసేవారు ప్రార్థన ఆయనకి ఇష్టం లేదన్న. కాబట్టి 3వ మాట చూద్దాం. 67లోకి వచ్చిన 67 కీర్తన. దేవా నా మొరాలకిప్పుము, నా ప్రార్థనకు చెవియొక్కము, నా ప్రాణము తల్లడిల్లగా బోధిగంతమును నీకు మొరపెట్టుచున్నాను. 3వ మాట ఏంటమ్మా? నా ప్రాణము తల్లడిల్లగా. నీ ప్రాణం తల్లడిల్తుందా ఏమ్మా? కొంతమంది ప్రాణం తల్లడిల్తుంది. ఎప్పుడు ఆపేస్తారా? కంచం దగ్గరికి వెళ్ళిపోదాం. కొంతమందికి టీ పడాలి, ప్రాణం తల్లడిల్లిపోతుందండి. టీ పడితే బాగుండండి. కొంతమంది టీ కోసం తల్లడిల్లిపోతాడు కదా ప్రాణం. బా అసలు పడుకుంటే బాగుండు, ప్రాణం తల్లడిల్లిపోతుంది, మంచం ఎక్కితే బాగుండు. కానీ దావీదు ప్రాణం దానికోసం కాదు. ఆయన ప్రాణం దేనికోసం తల్లడిల్లుతుందట? దుప్పి నీటి వాగుల వరకు ఆశపడినట్టు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతా తృష్ణ కొనుచున్నది. ఎంత అద్భుతమైన మాట. సైన్యములకు అధిపతికి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరమును చూడండి, నా ప్రాణంతో తల్లడిల్లిపోతుంది, ఆశపడుతుంది. భక్తుల ప్రాణాలు దేవుని కొరకు తల్లడిల్లిపోతూ ఉంటాయి. కానీ అనేక మంది మనుషుల ప్రాణాలు వాడు అన్నాడు తొందరగా వదిలిపెట్టండి బాగా వెళ్ళిపోతారు అన్నాడు. ఎలా అన్నా మందేసేదండి అన్నాడు. ఊరి పనికి వచ్చాడు. ఊరి పని అయిపోయింది. ఆడి ప్రాణం దేనికోసం తల్లడిల్లిపోతుందట? ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా అన్నం తిని పడుకోవడం కోసం కాదు, మందుకి వెళ్ళిపోవాలి. కొంతమంది టీవీ కోసం తల్లడిల్లిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఆపేస్తారా? సీరియల్ అయిపోతూ ఉంటుందేమో, దానికోసమా? సినిమాల కోసం మీ ప్రాణం తల్లడిల్లేది? దేవుని కొరకు, వాక్యం కొరకు, ప్రార్థనలో గడపాలని నీ ప్రాణం తల్లడిల్లుతుందా? దావీదు ప్రాణం ఇంకా దేనికి తల్లడిల్లుతుందంటే 69వ కీర్తన 9వ వచనంలో, నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షిస్తుంది. ప్రభు ఇంట్లోకి ఎప్పుడు వెళ్ళిపోవాలబ్బా? ఆదివారం ప్రాంతానికి ఎప్పుడు వెళ్ళిపోవాలి? ఆయన సదులో ఎప్పుడు పడిపోవాలి? 43వ కీర్తన తీయమ్మా. 2-3 వచనాలు చదవండి. 43వ కీర్తన 3-4 వచనాలు. 3-4 వచనాలు. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరు చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. దేవా నీ వెలుగు, నీ ప్రభావం నాకు పంపించు ప్రభా. నీ పరిశుద్ధ పర్వతం మీద రావడానికి నాకు త్రోవ చూపించు ప్రభా. ఎంత అద్భుతమైన ప్రార్థన. ఇంకా దేని కొరకు మన భక్తుల యొక్క ప్రాణాలు తరలిస్తున్నాయి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడట. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. అబ్రహాం ప్రాణం తలడిల్లిపోతాం. దావీదు ప్రాణం తలడిల్లిపోతుంది. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అంటున్నాడు. కాబట్టి కింద మాటకు వచ్చేద్దాం. దేవుని బిడ్డారా,
దావీదు యొక్క ప్రార్థన మొర దేనికోసం అంటే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. అది ఆయన మొర. ఆయన ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఈ లోకంలో చాలా కొండలు ఎక్కాను, కానీ నేను ఎక్కలేని కొండ ఉంటుంది నాయన, అది నువ్వు ఎక్కిస్తే తప్ప నేను నీ యొద్దకు రాలేనయ్యా. దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. దేవుడి బిడ్డాలంటే అర్థం ఏంటంటే, ఆ కొండను తానుగా ఎక్కలేడు కానీ దేవుడే నన్ను ఎక్కించాలని దేవుడి మీద ఆధారపడుతున్నాడు. కొన్నిసార్లు చిన్నపిల్లలు అడ్డు పరిగెడతారు, ఇది ఎక్కుతారు, అది ఎక్కుతారు, అది ఎక్కుతారు, ఇది ఎక్కుతారు, కానీ వాళ్ళు ఎక్కలేని కొన్ని ఉంటాయి. అప్పుడు ఏమంటారు, అమ్మా నన్ను ఎక్కించవా, డాడీ నన్ను ఎక్కించవా అంటే వాళ్ళ బలం సరిపోక మనల్ని ఏం చేస్తున్నా అడుగుతున్నారు. అలాగే మనము కూడా ఎక్కలేని కొండ ఒకటి ఉంది, అది దేవుడు నివసించే కొండ, దేవుడు నివసించే స్థలం. అక్కడికి ఎక్కాలని దావీదు ప్రాణం తల్లడిల్లిపోతుంది. నీకుందా కోరిక, నీకుందా ఆశ? ఒకసారి పిల్లికి హిమాలయ పర్వతం ఎక్కాలనిపించింది. ఎవరికమ్మా? పిల్లికి. పాపం వేలు ప్రెసిడెంట్ గారికి వెళ్ళి చెప్పిందట, నేను హిమాలయ పర్వతానికి వెళ్ళొస్తానయ్యా, కొంచెం మీరు డబ్బులు ఇవ్వండి అంటే ఊరంతా పోయేసి కొంత డబ్బులు సంపాదించి దాని మెడలో పర్సు పెట్టి దాంట్లో డబ్బులని పెట్టి జాతికి వెళ్ళి అని చెప్పి అందరూ గుడికి తీసుకెళ్ళి బండి ఎక్కించారు. ఇంకా రాత్రి అందరిలో కబుర్లియే, పిల్లికి ఏమో అదృష్టం దొరికింది, అది హిమాలయ పర్వతానికి చూసంతరికి వెళ్ళింది అని ఎలా కబుర్లు చెప్పుకుంటూ పడుతున్నారు. పొద్దున్న తెల్లారేటప్పటికి ఆ పిల్లి ఊళ్ళో కనపడుతుంది. తీర్రాబాబు నిన్నే కదా మన గుడికి తీసుకొని ట్రైన్ ఎక్కించాం, ఏంటి మళ్ళీ ఊళ్ళో కనపడుతుందని చెప్పేసి అడిగారు. అదేనండి, విజయవాడ వెళ్ళిన తర్వాత కిందకి దిగారు కాసేపు, ఈ లోపల ఎలా కనపడింది, దాన్ని పట్టుకుని ఇటు వచ్చే ట్రైన్ ఎక్కేసాను. ఆశ మంచిదే, విజయవాడ వరకు వెళ్ళింది, కానీ మళ్ళీ ఏం చేసింది? ఏం పట్టుకుని? ఎంతో పనికి మాలండి. కొంతమంది అంటారు, మేము కూడా దేవుడు నమ్ముకోవాలి ఉందండి పాత్ర కదండి, మేము కూడా ఇందులో కలిసిపోవాలి ఉందండి, మేము కూడా పనిలోకి వచ్చాను ఉందండి, ఏం చేస్తే బాగుంటుంది అన్ని అడిగి బండి ఎక్కుతారు. మధ్యలో ఏదో చూసి ఎంతమంది లేదండి అలాంటి, ఎంతమంది లేదు. దేమా అనేటువంటి వాడు మంచి శిష్యుడు, కానీ లోకాన్ని చూసి దిగిపోయాడు. ఏం చూసి? అందుకనే ఒరే బాబు, మీరు హిమాలయ పర్వతం ఎక్కడం కాదు, డైరెక్ట్గా పరలోక పర్వతం ఎక్కాలంటే ఎవరు చూడాలి? మన విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించు అని యేసు వైపు చూస్తే నువ్వు పైకి ఎక్కుతావు, కిందకి చూస్తే కిందేముందమ్మా? చాలా మంది మనుషులు చూసి దిగిపోతూ ఉంటారు. అర్థమైందా? మనుషులు ఏం చేస్తారమ్మా? దిగిపోతారు. దేవుడిని చూస్తే ఎక్కుతారు. అర్థమైందా? నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి చూసినంతసేపు ఎక్కుతూనే ఉంటావు, లోకం వైపు కానీ మనుషుల వైపు చూసావు దిగిపోతావు. అర్థమైందా? కాబట్టి నమ్మకంగా ప్రార్థనకి వెళ్తుందా? ఆదివారం కానీ శుక్రవారం కానీ అసలు వారంలో ఏ ప్రార్థన మాందట, గృహగుడికలు ఉంటే ముందే ఉండదట. అలాంటిది ఆదివారం నాడు ఇంకా టైం ఉంది, రెడీ అయిపోయింది పాపం, ఇంకా టైం ఉందని చెప్పి టీవీ ఆన్ చేసింది. ఏమా మళ్ళీ టైం ఉంది, ఇంకా 10 నిమిషాలు టైం ఉంది, బైబిల్ తీసి బైబిల్ చూడొచ్చు కదా. టీవీ ఆన్ చేసింది. టీవీ ఆన్ చేస్తే ఈ ఒక్కరోజు చేసుకున్న అవకాశం బొమ్మను రాజ్ కుమార్ బట్టల కొట్లు 10,000 రూపాయలు చేసి 2,000కి ఎత్తున్నాం అనేటప్పటికి అంటే ఆదివారం మర్చిపోయింది, మందిరం మర్చిపోయింది. బాబాయ్ 10,000 రూపాయలు చేసి 2,000కి వచ్చేస్తుందా అని చెప్పేసి దేవుడికి వేసే కానుక 1000 ఉంటే మళ్ళీ 1000 అప్పు చేసి
2000 పట్టుని ఈ ఆదివారం ఒక ఆదివారం ఉండదు ప్రార్థన, కానీ ఈ బట్టలు కొట్టు ఈరోజే కదా అని చెప్పి 2000 పట్టుని బొమ్మ రాజ్కుమార్ షాప్కి వెళ్ళిపోతే పెద్ద లైన్ అంట. ఇంకా ఆ లైన్లో నిలబడేవాడికి ఈవిడికి వచ్చేటికి 3 అయిందట. అదేమా 3 గంటలు బట్టలు కొట్టి లోపలికి వెళ్ళింది. ఆ అమ్మాయి గబగబా పరిగెత్తుకుని వెళ్తే ఆవిడకి నచ్చిన రంగు పచ్చ చీర అంటే ఆవిడకి ఇష్టం. పట్టు చీర పచ్చది 2000 పెట్టి కొనేసి ఇక ఆనందంతో ఇంటికి వచ్చేసింది. 10,000 రూపాయల చీర 2000 కొన్నారు. అత్మాను అర్థం దగ్గరికి వెళ్తాం, కట్టుకోవడం ఇప్పుకోవడం. ఒక వారం తిరిగేటప్పటికి పెళ్ళి వచ్చిందట చుట్టాలది. ఇంకా సంతోషం అయిపోయింది, ఎందుకంటే ఇప్పుడు పెళ్ళికి ఆ చీర కట్టాలి. ఇక పెళ్ళికి చీర కట్టింది, ఉత్సాహం అయిపోయింది, సంతోషంగా వెళ్ళింది. అందరూ ఇవి చీరం చూస్తున్నారంట. చూస్తుంటే ఇంత ఖరీదైన చీర, ఎంత కొన్నాడు 10,000 అని చెప్తుంది. కొన్నది 2,000 కదా, ఇలా గొప్పలు చెప్పుకోవడం ఎక్కువ కదా. సరే 10,000 చెప్పుకున్నది, పెళ్ళి అయిపోయింది, భోజనాలు కూర్చుంది. అన్ని ఐటమ్స్ తింటా ఉండగా పిల్లోడు సాంబార్ ఎట్టుకొచ్చాడు. ఆడు డబ్బు కంచం అయిపోయి చీర వేసాడు. అయ్యయ్యో బాబో ఎంత పని చేశారా, నా 10,000 రూపాయలు చీర వాడి చేసావు కదా అని చెప్పండి. పక్కవాడి విశ్వాసం నెమ్మది ఏం పర్లేదమ్మా, మా ఇల్లు అపార్ట్మెంటే, నా చేరుతాను ఇప్పుడు పులివేసి ఆరేసుకోమని చెప్పి బాబు ఇంటికి తీసుకెళ్ళింది. ఆ చీర ఆరేసి పైనుంచి కిందకి ఆరేసుకుంటూ పాపం పెళ్లి భోజనం తిందాము నిద్ర వచ్చి అది పడుకోదు. 4:30-5కి పెళ్ళికి వచ్చింది. అది బాబాయ్ సేవ వెళ్ళిపోతుంది, మళ్ళీ మా ఊరు వెళ్ళిపోవాలి ఏరిపోయాను అని చెప్పేసి చీర చూస్తే కనపడలేదు. బాబాయ్ చీర కనపడని చెప్పి చిన్న మొక్క కనపడుతుందంట. ఏంటని చెప్పి కిందకు వచ్చి చూస్తే పట్టణాల్లో ఆవులకి మేత ఉండదు కదా, ఈ పచ్చ చీర సగం నవ్వి మిగలం కక్కేసి వదిలిపెట్టారు. అప్పుడు చాలా బాధపడుతున్నా, ఈ బాబు దేవుడా నేను ఎంత తప్పు చేశాను నాయనా, ఆదివారం టీవీ చూసి ఎంత పని తెచ్చుకున్నానయ్యా, అది 1000 రూపాయలు అప్పు కట్టాలి, చీర పోయింది, నాకు గుర్తొచ్చింది బాబు అని చెప్పి పరిగెత్తుకుని చర్చి దగ్గరికి వచ్చి బోర్లా పడి ఎడుతుంది చర్చిలో. సైతాన్ గంట ఎంత పైకి ఎక్కిందని అక్కడ తీసుకొచ్చాడు. మందిరం వరకు ఎక్కాను ప్రభా, పైకంటే ఎక్కానయ్యా, బట్టల కొట్లో పడేసాడు ప్రభా తీసుకెళ్ళాను. అంటే మోసంలో అది సైతాన్ గంట చేసే పని. మనం పైకి ఎక్కుతున్నాం అంటే అసలు ఇష్టం ఉండదు, ఎందుకంటే వాడు పాతాళానికి పోవాలి, మనం కూడా పాతాళంలో ఉండాలని ఆశ. కాబట్టి ఆ రీతిగా దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎన్నో కొండలు మనం చూస్తాం, ఎక్కారు కూడా మీరు చాలా మంది. ఏమో ఈ లోకపు కొండల మీద ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 23-24 వచ్చిన నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము. ఏంటమ్మా? నిశ్చయముగా కొండల మీద జరిగేదంతా కూడా మోసం. నేను 25 సంవత్సరాల క్రితం మొట్టమొదటి తిరుపతి వెళ్ళా. ముడుగొడికి కూడా కష్టమా, మీటింగ్ వెళ్ళా. ట్రైన్లో దిగ్గానే మైక్లో ఏమైనా పడుతుంది సార్, మీ పెట్టిన జాగ్రత్త, మీ బ్యాగులు జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త, మీ మెడలో గొలుసులు, థియేటర్లో పుణ్యస్థలానికి వస్తే జాగ్రత్త అంటారేంటి? ఇది దేవుడు ఉండే స్థలమా, మోసగాళ్ళు ఉండే స్థలమా? ఏమా మోసగాళ్ళు ఉండే స్థలం. నిశ్చయముగా కొండల మీద ఏముందట? మోసం. 10 రూపాయల వస్తువులు 100 రూపాయలకి అమ్మేస్తారు అక్కడ.
మోసం కదా, మోసమే. ఆ సంగతి పక్కన పెడితే మొత్తం నిలువు దోపుడే మోసం కదా. అందమైన చుట్టూ వెళ్తారు, గుండు కొట్టించుకుని, అది మోసం కదా. దేవుడే మోసం చేసేస్తుంటే ఇక మనుషులు చేయరా? ఏమ్మా, కానీ మనుషులకి అర్థం కావట్లేదు. ఏం కావట్లేదమ్మా? మనుషులకి అర్థము కాబట్టి నిశ్చయముగా కొండల మీద జరిగేదంతా కూడా మోసము, మోసము, అన్యాయం. చదవమ్మా. పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము. ఆగండి. పర్వతాల మీదకి, కొండల మీద ఎక్కేవాళ్ళు ఘోష. ఏంటి ఆ ఘోష? ఏమ్మా? గోవిందో గోవిందా, నా పునదంతా పోయింది గోవిందో గోవిందా, నా బ్యాగ్ కొట్టేశాను గోవిందో కదా. ఆయన 18 సంవత్సరాలు మానేశాడమ్మా. పట్నా శ్రీరామూర్తి గారని 18 సార్లు అంటే పెద్ద గురుస్వామి. ఇప్పుడు అలాంటి వేసి ప్రభుత్వం నమ్ముకున్నాడు. అయ్యప్పో అయ్యప్పో అరిసి 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 అని మాట పడిపోయింది చూసారా. అప్పుడు దేవుడు ఏసై మాట ఇచ్చాడు. వాళ్ళ అమ్మాయికి చెప్పింది, నాన్న రహస్యంగా నేను దేవుడు నమ్ముకున్నాను, నువ్వు గుళ్ళో కొద్ది నీ స్వరం ఆపుతుంది అని అడిగాను. సేపు పగలైతే రాలేనే బాబు అన్నట్టు అందరూ చూస్తారు కదా, రాత్రి 10 గంటలు వస్తాను అని ముసుకేసి నేను కూర్చున్నాడు. ఆ సంఘం, భక్తి గల సంఘం ప్రార్థన చేస్తే మాట చూసి అప్పుడు ధైర్యంగా దేవుడి గురించి పాటలు పాడడం మొదలుపెట్టాడు. కాబట్టి పర్వతం మీద ఘోష అంతా కూడా నిష్ప్రయోజనం. అదే ఇర్మియా 7వ అధ్యాయం తీయమా, 18, 19 వచ్చిన చదవండి. నాకు కోపము పుట్టించినట్లు ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలెననియు. ఏమా, మనం తినం పిండి వంటలు, కానీ వాళ్ళకి మాత్రం అప్పు చేసేనా పిండి వంటలు చేయాలని. అన్య దేవతలకు పానార్పణములు పోయవలననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు. పిల్లలు కట్టెలు ఏరుతున్నారంట. కోపం. పిల్లలు కూడా శ్రమే. ఎవరికట? దేవతలకు పిండి వంటలు. గొంతమ్మ కోరికలు కొడతా ఉంటే పాప ఏం చేస్తారు వీళ్ళు? అన్ని రకాల వంటలు చేసి పెడతారు. వీళ్ళకి లేకపోయినా వాళ్ళకి పెడుతున్నారు. ఏమండి? అవి దేవుళ్ళ, అవి దేవతల. ఎంత మోసం అండి. కాబట్టి కొండల మీద జరిగేదంతా మోసకరము, జాగ్రత్త అన్నాడు. అవును ప్రభా, ఇన్ని చూశాను ఆయన, కానీ మోసం లేని స్థలం, పరిశుద్ధమైన స్థలం, నీవు నివసించే కొండ. నీవు నివసించే కొండ. చూడ కొండ ఏంటి? యెషయా గ్రంథము ఆ కొండ ఏంటి చూద్దాం. 8వ అధ్యాయం, యెషయా 8వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా. చాలమ్మా. సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా. దేవుని బిడ్డలారా, దేవుడు నివసించే స్థలము చాలా ఉన్నతమైన స్థలం. యోహాను సువార్త 8వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. యోహాను సువార్త 8:23. అప్పుడు ఆయన మీరు క్రిందివారు నేను పైవాడను, నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధిని, నేను పైవాణ్ణి, మీకోసం కిందకు వచ్చా. అర్థమైందా? ఆయన దేవుడై ఉండి దేవుడితో కూడా ఉండడం విడిచిపెట్టకూడని గొప్ప భాగ్యం భరించుకోకుండా మనుషుని పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించి మన కోసం ఆయన రిక్తునిగా ఈ భూమికి ఎందుకు వచ్చాడు? మనల్ని తనతో కూడా పైకి తీసుకెళ్తాడు. నేనుండు స్థలములో మీరును ఉండులాగా మీ కొరకు నేను స్థలము సిద్ధపరచడానికి. ఎంత అద్భుతమైన మాట అండి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు నివసించే స్థలము ఏమండి? చాలా ఉన్నతమైన కొండ. కాబట్టి
కొండలు ఎక్కాలంటే ప్రయాసపడాలి, శ్రమ పడాలి, మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. ఏమంటే భక్తి కూడా అంతే. భక్తి చేసేవాడు శ్రమ పడాలక్కర్లేదా? చెప్పండి, భక్తి చేసేవాడు శ్రమ పడక్కర్లేదా? శ్రమ లేకుండా ఏమైనా ఫలితం ఉండదా? కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంటకు వస్తాడు. కాబట్టి భక్తి విశ్వాసాల్లో మీరు ఎంత శ్రమ పడతారో అంత ఫలితాన్ని మీరు ఒక రోజున చూస్తారు. ధనవంతుడైన వాడు ఉన్నాడట. ఆడేం చేశాడమ్మా? ఓదారంగు వస్త్రాలు వేసుకోవడం, సెంటు రాసుకోవడం, పౌడర్ రాసుకోవడం, కారు ఎక్కడం, తిరగడం, ఇదే పని మాట. అయ్యా మీటింగ్లు పెట్టానండి, అయ్యా కారుకి పంపిస్తానులే అంటాం, రాకపోవడం. చివరికి వాడు బతికేమైంది? లూకాసు వార్త 16వ అధ్యాయం 24వ వచనం. అసలు కష్టపడలేదు. తండ్రి అయిన అబ్రహామా ఆయందు కనికరపడి నేను ఈ అగ్ని జ్వాలలలో ఏం పడతాడట? భూమిని పడ్డాడమ్మా. చెమట కారలేదు. ఏసీ కారు, ఏసీ సినిమా హాలు, ఏసీ బట్టల కొట్టు, ఏసీ ఫ్లైట్, అంతా ఏసీ ఆడికి. కానీ ఇప్పుడు ఏమన్నాడు? యాతన పడుతున్నాడట. చదువు చదువుతాడు. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్లు ఏమనిపించావు? సుఖం అనిపించావు. అలాగుననే లాజరు కష్టం అనుభవించాడు. నీవు సుఖం అనిపించావు నా జీవితం అంతా. పాపం లాజరు చూడు ఎంత శ్రమ పడ్డాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సుఖపడుతున్నాడు. అలాగే ఏమా కొండ ఎక్కే అనుభవం అంటే శ్రమ పడాలి, ప్రయాసపడాలి. మన భక్తి విషయంలో మనకు చెమట కారాలి. అప్పుడే మనం ఏం పొందుతామా? ఫలితాన్ని పొందుతాం. ఒక ఆవిడ చర్చికి వచ్చి 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 మానేసిందండి. మరి మాస్టర్ గారు బాధే కదా. ఏమా మాస్టర్ గారు బాబు ఎత్తుక్కుంటే ఏమమ్మా పలానా వరలక్ష్మి గారు ఇల్లు ఎక్కడమ్మా, మా చర్చికి వచ్చేదమ్మా అని ఐదు మొత్తానికి బాబు ఎప్పుడు అడ్రస్ అనేది క్రమంగా వచ్చేస్తుంది. మొత్తానికి ఎదిగితే అదే ఐదేనండి, ఆ తాటకి వెళ్ళండి అన్నారు. సరే వెళ్ళి అమ్మా వరలక్ష్మి గారు ఏంటి ఊళ్ళో ఉన్నారా? ఊళ్ళో ఉన్నాయండి అయ్యాడు. ఏంటి అంత క్రమంగా వస్తావుతో మానేసి ఏంటండి అని అడిగాడు పాస్టర్. అదేంటంటే అడిగాడు, మా అబ్బాయికి ఏసీ కొనేసాడండి అంటుంది. మా అబ్బాయి ఏసీ కొనేసి అంటే ఎంతవరకు ఎందుకు వచ్చింది? ఇదే నిద్ర పట్టక శవణ గారిపోతుందని ఏ మూలపోయి వేసే దగ్గర కూర్చుంటే వాళ్ళు కూడా వాళ్ళు పడతా ఉంటారు. మన నిద్ర కొంతమంది ఈ రకం వాళ్ళు ఉంటారు. ఏ తొయ్యికి వచ్చేవాడి ఆ ఏసీ మాయ లేదు కదా, ఇంకా అజేపు ఆ గుళ్ళో కూర్చుంటే ఆ పాటకు చక్కగా నిద్రేకేస్తుంది. కొంతమందికి పాటకు నిద్రేకేస్తుంది. కొంతమందికి పాస్టర్ గారు వాకింగ్ చెప్తూ నిద్ర పడేస్తుంది. ఇదొక రకం కదండి. కాబట్టి దేవుని బిడ్డారా, మందిరానికి నువ్వు ఎందుకు వస్తున్నావు? సుఖపడటానికి వస్తున్నావా? ఈ రోజుల్లో దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు. దేవుని కంటే అంటే దేవుణ్ణి ప్రేమించాలంటే మాకు రాజమండ్రిలో అడుగుతూ ఉంటారు, నన్ను కూడా అడుగుతారు, మీ చర్చి రావాలనుకున్నాను ఏసీ పెట్టారా అని అడుగుతున్నారు. బాబు ఇది ఎక్కడ కూడా మా ఇంట్లో ఇంకా ఏసీ కొనుక్కోలేదు బాబు. కాబట్టి ఏసీ ఉంటేనే వస్తారా? నువ్వు తప్పు కాదు, ఏసీ కూడా తప్పు కాదు. దేవుడు ఇస్తే ఏసీ కావాలి, మనకి ఏమైనా పెట్టుకోవచ్చు. కానీ దేవుని బిడ్డారా, అసలు దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుంది అక్కడే సుఖం ఉంటుంది. దావీదు నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఈ ఏసుని గీసులు వచ్చాక పాస్టర్లు కూడా బాగా సుఖమైపోయారు. ఇప్పుడు ఎవరైనా
ఎవరైనా మాస్టర్ పిలవాలంటే లాకింగ్ తీయండి, ఏసీ తీయండి, లాకింగ్, టికెట్ బుక్ చేయండి, రానుకోని ఏసీ ట్రైన్లో టికెట్ బుక్ చేయండి. నన్ను కొంతమంది ఫోన్ చేసి అడుగుతారు, అయ్యారు మరి మీరు డేట్ ఇచ్చారు కదా ఎంత పంపమంటారు ఏమో అని అడుగుతారు. ఎంత పంపడం ఏంటో అన్నా, అవే చాలామంది మాస్టర్లు ముందు డబ్బులు పంపండి అంటారు. మనకు అలాంటి చేత కాదయ్యా, మాకు అలాంటి దేవుడు ఏ స్థితిలో ఉండగా నన్ను పిలిచాడు, నేను ఆ స్థితి ఎప్పటికీ మర్చిపోను. అలా కాబట్టి జైల్లో చెమటలు కారిపోతూ ఉంటాయి. ఆ ఎలుగు గదుల్లో, ఆ గదుల్లోకి వెళ్ళి కూర్చుని ప్రార్థన చేసి వాక్యం చెప్పి రావాలి. కాబట్టి మనకు సుఖం ఎక్కడుందమ్మా? పరలోకంలో ఉంది. దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు మహామహిమ గల పట్టణాలు. అక్కడే మన నిత్య విశ్రాంతి. ఈ స్థలము మీకు విశ్రాంతి స్థలము ఆదు అంటాడు. అర్థమైందా? కాబట్టి దేవుని బిడ్డలారా, కొండలు ఎక్కాలంటే మనం ప్రయాసపడాలి. భక్తి ప్రయాసతో కూడింది, భక్తి శ్రమతో కూడింది, ఉంటే రాదు. అర్థమైందా? మనం చాలా సిగ్గుపడాలమ్మా హిందువులను చూసి. ఇప్పుడు దేవి అయిపోయింది కదా, చెప్పులు లేకుండా సలనీరు పోసుకుని, కాళ్ళు చెప్పులు లేకుండా ఎక్కడి నుంచి ఎక్కడ నడుపుతారమ్మా చెప్పండి? మిమ్మల్ని ప్రార్థన రమ్మంటే అంటారు, బాబోయ్ ఆ వీధి నుంచి వీధిలోకి రావాలండి, ఆ వీధి నుంచి ఈ వీధిలోకి రావాలా, అయ్యి బాబు ఇంత సముద్రం దాటినట్టుగా అంత ఫీల్ అయిపోతుంది. అర్థమైందా? ఆ వీధిలోంచి ఈ వీధిలోకి రావాలన్నవాడు కొండ వ్యక్తారు. కొండ వ్యక్తారమ్మా. దేవుడు నాకు అనుభవం నేర్పించాడు. చెప్పుకో అన్న చెప్పేసి ముగించేస్తాను. నా స్నేహితుడు ఒక ఆయన ఏజెన్సీ అడవిలో ఒక 25 సంవత్సరాల క్రితం థామస్ గారు మనం అడవిలోకి వెళ్ళాలన్నాడు. ఫస్ట్ టైం అడవిలోకి వెళ్తాను. సరే అడవిలోకి వెళ్ళడం నాకు ఎప్పుడు తెలియదు. ఎక్కేసాను, జోబున డబ్బులు వేసుకుని బండి ఎక్కేసాను. ఎలా చూస్తుంది? మే నెల. ఇక చూసుకోండి, ఎండ పొర కాలిపోతుంది. మాకు బండి నడుస్తూ ఉంది, మాకు చెమట కాలిపోతుంది, పొర కాలిపోతుంది. మొత్తం నేను అడిగి ఏమేమో ఇంకెంత దూరం తీసుకెళ్తాం అన్నా. ఆయన పాస్టర్ గారు ఎవరొస్తాడు మరి ఏంటనుకున్నారు, అడిగిపెట్టే మన ఇంటి పక్కన ఉండదా అన్నాడు. సరే మొత్తానికి 1 గంటకి వెళ్ళాము. ఇక చూసుకోండి, దారిలో ఏం కొందామన్నా ఎండిపోయిన మొక్కలు తప్ప ఏం కనపడలేదు. ఆటలు దంచేస్తున్నారు. సరే మొత్తానికి అక్కడికి వెళ్ళాడికి పాపం వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు అడిగి మనుషులంతా. అప్పుడు మా నాతో నన్ను తీసుకెళ్ళి పాస్ గారు అన్నాడు, అయ్యగారికి ముందు అర్జెంట్గా హార్లిక్స్ ఏమన్నా అంటే, బాబు ఈ అడవిలో హార్లిక్స్ ఎక్కడ దొరుకుతుంది? హార్లిక్స్ అన్నట్టు నాకు బతిపోయింది. ఎలా చూస్తే వెళ్తుంది, నోటతో గంజి పట్టుకొచ్చారు. అది గాస్పుల్ హార్లిక్స్ అంట. ఏంటది? గాస్పుల్ సువార్త గంజి. ఏదో గంజి మొత్తం కడుపు తాగేశారు. అబ్బాయి 10 అవుతాను అనుకున్నాను. అయిపోయాక అన్నాడు, అయ్యారు అదిగో కనపడే కొండ ఉంది, ఆ కొండ పెద్ద సిలువు కట్టారు. మనం తొందరగా కొండ ఎక్కేసి రాత్రి వచ్చేద్దామని అంటాడు. మరి బాబు ఇంత పెట్ట మధ్యాహ్నం కొండ ఎక్కుతా ఉంటాడు బాబు, లేదా మనం చీకటి పండగకి వెళ్తే మన జంతువులు ఏంటి వచ్చేస్తాయండి అంటే, సరే నడని చెప్పేసి స్కూటర్ పెట్టాడు. నీళ్ళు లేదు అక్కడ. ఆ కొండ ఏంటి? రాతి కొండ. ఆయనకు అలవాటు ఉంది, టక్కడగా ఎక్కేస్తాను, నాకు జారిపోతున్నా. అయ్యి బాబు అసలు ఈ కొండ ఎక్కాలా నేను అనుకుంటాడు. సైతంగా అంటాడు, ఏ వ్యక్తి బాయ్ ఎందుకు అంటాడు. అడుగు నా మనసులో ఏమింటుంది, నాకు ఏముంటుంది, ఇంత దూరం వచ్చి కొండ ఎక్కువ అంటాడు దేవుడు. అప్పుడు కొండ ఎక్కుతుంటే పిల్లలు ఆలోచించండి, యేసయ్య గొలగతా కొండ ఎక్కడం నాకు కనబడింది. ప్రభువా, లేత పాదాలు, సున్నితమైనటువంటి హస్తాలు కలిగిన వాడు, అతి సుందరుడు, అతి మనోహరుడైన నీవే నా కోసం ఈ లోకానికి వచ్చి స్వరూపమైనను సొగసైన లేకుండా కొండెక్కేవే, పైగా ఉట్నెక్కేవా, మోయలేని ఆశీర్వాదం భుజం మీద వేసుకుని ఆ కొండెక్కావు. ప్రభువా, నేను వట్టి చేతులతో కొండెక్కలేనా అని సిలువ వైపు చూస్తూ కొండెక్కేశానమ్మా. ఎక్కుతుంటే మళ్ళీ సైతాన్గాడు అంటాడు,
కొండ ఎక్కేసావు, అంత ఎండలు ఎక్కడ ఉండవు అంటే తీరా కొండ ఎక్కాక మీరు నమ్మండి, సిలువ ఇలా ఉండదు కదా, ఆ సిలువ వెనకాల నలుగురు కూర్చునేంత నీడ ఉంది. దేవుడికి మహిమ కలుగుతారు. ఆశ్చర్యపోయింది. ఆ నీడలో కూర్చున్నప్పుడు కింద భూమంతా కాలిపోయి పొగలు పొగలుగా పైకి వస్తున్నట్టుగా కనబడుతుంది. అప్పుడు అనుకున్నాను, ప్రభువా నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్న కాలమున ఎచ్చట నీడకు నీవు వాటిని తోలుదువో నాతో చెప్పవా. మధ్యాహ్నము, వెంట మధ్యాహ్నం ఎంత ఎండ ఉండదండి, అంత ఎండలో కూడా సిలువ వెనకాల నీడ ఉంది. దేవునికి స్తోత్రం. ఆ నీడలో మోకరిస్తే ఆ కొండ గాలి మా మీద నుంచి వెళుతుంటే చెమటన్నీ పోయి అసలు పడుకోవాలన్నంత హాయిగా అనిపించింది. అప్పుడు అనుకున్నాను, ప్రభువా నీవు ఈ లోకానికి వచ్చినప్పుడు మాకు నీడ లేదు ఆయన, నువ్వు వచ్చాకే ఆ సిలువ నీడ మాకు దొరికింది. అందుకే చెట్టి మానుమూర్తి అంటే మహా గొప్ప భక్తుడు, ఆయన అనుభవంలో రాశాడు. పలు విధ పదమూల రసి ఫలితమేమి కానలేక, పలు విధ పదమూల రసి ఫలితమేమి సిలువ ఎదుటను నిలచి పదాలు అరిచి 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 దేవుళ్ళందరినీ పిలిచి 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 అలిసిపోయానయ్యా. నాకు ఒక్కడు జవాబు ఇవ్వలేదయ్యా. చివరికి సిలువలో నీవు పలికిన 7 మాటలున్నాయి, నా ప్రాణాన్ని బ్రతికించాయి ప్రభువా అని సిలువ వెదరికి వచ్చి ఆయన అనంతం నిలిపాడు. కాబట్టి కొండ ఎక్కడం కష్టమైంది మాకు, కానీ నీడలోకి వెళ్ళేటప్పటికి విశ్రాంతి దొరికింది. ఆహా, ఏమి అద్భుతమైంది. కాబట్టి భక్తిలో శ్రమపడాలి, భక్తిలో మన శరీరాన్ని నలగొట్టుకోవాలి. కొంతమంది వద్దాం అనుకుంటున్నామని గుళ్ళోకి, మరి కుర్చీలు ఎక్కువ లేవు కదని షేర్ని అడిగిపోతామని శరీరాలే దెబ్బలు తగిలించుకుని పౌలు గారు శీలగా ఇద్దరు కలిసి ఈడ్చుకుంటా తీసుకెళ్ళి కొట్టి 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 తీసుకెళ్ళి జైల్లో పడేసి బొండలో బిగిస్తే ఏమని వాళ్ళు బట్టలు చూసుకున్నారా, శరీరాన్ని చూసుకున్నారా, దెబ్బలు చూసుకున్నారా? అసలు ఏమీ చూసుకోలేదు. అలాంటి శ్రమలో కూడా వాళ్ళు పాటలు పాడుతున్నారు. ఆ పాటల్లో వాళ్ళ గాయాలు నొప్పులని తగ్గిపోయింది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? నీకు ఎప్పుడైనా కష్టం కలిగినా, బాధ కలిగినా, దెబ్బ తగిలినా ఎన్నో పాట పాడే, అదే మందు. అర్థమైందా? ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లపున్న యేసు స్తుతితున్, ఎల్లను నీవే నాకెల్లగల వల్లపడదే వివరింప, ఎల్లను నీవే నాకెల్లగల వల్లపడదే వివరింప. ఎల్ల వేళలందు కష్టకాలమందు ఏం చేయాలట? దేవుణ్ణి కష్టం వచ్చేటప్పుడు గుడి మానేయటం, చర్చి మానేయటం, ఏమా అన్నీ బాగుండే గుడికి రావడం కాదు. ఎలాంటి పరిస్థితులు నీ మీదకి వచ్చినా ఎక్కడ రావాలి? దేవుని ఎందుకు పరిగెత్తకుండా రావాలి. కాబట్టి కొండ ఎక్కాలంటే ప్రయాసే. అయితే దేవుని బిడ్డారా, దేవుని ఎందుకు వచ్చేవారు కొండ ఎక్కాలంటే ఎవరి కొండ ఎక్కేవాడు మోటా ముళ్ళు వేసుకుని పెట్టి నెత్తి పెట్టి కొండ ఎక్కుతాడా? చెప్పండి. మామూలుగా ఎక్కడమే కష్టం. మరి 2 చేతులు 2 బ్యాగులు నెత్తి మీద పెట్టి ఎన్ని పెట్టి ఎక్కడమా? అందుకని ప్రభు ఉన్నాడు, నన్ను వెంబడింపగోరువాడు తన సిలువను ఎత్తుకొని తను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి అన్నాడు.
అర్థమైందా? దేవుని బిడ్డలారా, దేవుని ఎదురుకు వచ్చినప్పుడు ఐహిక విచారాలు, ఆ గొడవలు ఈ గొడవలు పెట్టుకుని దేవుని దగ్గర రాకూడదు. అన్నీ వదిలేసి నాకు దేవుడు ఉన్నాడు అని దేవుని వైపు చూస్తూ మనం ముందుకు సాగినప్పుడే, మనం ఉపేక్షించుకోవాలంటే మనలో కొన్ని పనికిరాని ఉంటాయి, పనికి మాలిని ఉంటాయి. వాటన్నిటిని ఏం చేయాలమో పారవేసి తేలిక చేసుకుని మన హృదయాన్ని దేవుని వెంబడించినప్పుడు దేవుడు మనల్ని ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆయన మనల్ని ఎక్కిస్తాడు. ఎక్కే అనుభవం చాలా గొప్పది. పేతురు యోహాను పగలు 3 గంటల వేళ దేవాలయములకు ఎక్కి వెళుతున్నారంటే, దేవాలయానికి వెళ్ళాలంటే ఎక్కాలి, పరలోకి వెళ్ళాలంటే ఎక్కాలి ఏమ్మా. కాబట్టి ఒక మూర్ఖుడికి కాలు ఇరిగింది. మూర్ఖుడికి ఏమైందమ్మా? కాలు. సరే హాస్పిటల్కి వెళ్ళరా అంటే వదిలే అంటాడు. నొప్పి ఎక్కువైపోయింది. మొత్తానికి వెళ్ళాడు. వెళ్తే డాక్టర్ గారు సిమెంట్ కట్టేసి, అబ్బాయి 4 రోజులు నువ్వు మంచం తినకూడదురా, తర్వాత జాయిగా నడు, 15 రోజులు రా కట్టిపేస్తా, 20 రోజులకి అతికిపోతాయి అని టైం ఎక్కువ పెట్టా అంటే 15 రోజుల తర్వాత కుంటుకుంటా బాబోయ్ అమ్మ అంటే వెళ్ళాడు. వెళ్ళి డాక్టర్ గారు బాబోయ్ నొప్పు, డాక్టర్ గారు బాబోయ్ నొప్పు అంటాడు. అంటే డాక్టర్ గారు చూసి, ఏంట్రా నేను నా చేతితో సొంతంగా నేనేసాను కట్టు, ఏంటికా బాబోయ్ అంటావేంట్రా అని డాక్టర్ గారు కోపడ్డాడు. పెద్ద డాక్టర్ ఆయన. మన ఆయన దగ్గరికి వెళ్ళాక అతుకొని వీడు అందరూ చాటిస్తాడు కదా. ఎరా మెట్లు ఎక్కద్దన్నాను కదా, ఎక్కావా అని అడిగాడట. లేదండి డాక్టర్ గారు మీరు మెట్లు ఎక్కద్దన్నారని నేను నిచ్చిన ఎక్కానండి అన్నాడు. ఏంటా మెట్లు ఎక్కడే కష్టం, దానికంటే కష్టం ఏంటి? అవి ఎంత మూర్ఖుడమ్మా, మూర్ఖుడే కదా. విశ్వాసులు కూడా ఇలాంటి మూర్ఖులు ఉన్నారు. దేవుడు చెప్పింది చేయరు, సేవకుడు చెప్పింది కూడా వాళ్ళ ఇష్ట ప్రకారంగా చేస్తారు. ఎలా ఎక్కుతారు మీరు పరలోకం? ఆలోచించారు. కాబట్టి ఎక్కే అనుభవంలో మనం చాలా జాగ్రత్తలు పాటించాలి. దేవుని యొద్దకు ఎక్కే వారు ఎలా ఉండాలో తెలుసా? 24వ కీర్తన 3వ వచనం. 24వ కీర్తన 3వ వచనం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? ఏంటట? యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడండి? ఎవడుకుందండి దమ్ము? దేవుని పర్వతం మీదకి ఎక్కగలిగే శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉన్నాయి? ఎవరు ఎక్కగలరట? చదువు ఇప్పుడు. వ్యర్థమైన దానిని మనస్సున పెట్టకయు, వ్యర్థమైన వాటిని మనస్సును పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే. అది వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకూడదు. కొంతమంది ప్రాంతానికి వస్తారు కానీ ఏమ్మా వాక్యం విన్నావా అంటే ఏంటంటే పాస్టర్ గారు మనసు ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియట్లేదు అంటుందో కాదు. ఏంటట? వాక్యం విన్నావమ్మా, ఏం చెప్పానో బాగా విన్నావా అంటే అంటుంది. కూర్చున్నాడు కానివ్వండి, అయ్యగారు మనసు ఎటు వెళ్ళిపోయిందో తెలియట్లేదు అంటుంది. మనసు ఎటు వెళ్ళిపోయిందో దానికి తెలియట్లేదు. అర్థమైందా? 6వ కీర్తన ఇర్మియా 6:10 ఇర్మియా 6వ అధ్యాయం 10వ వచనం. ఎవరికి సాక్ష్యం ఇచ్చదను? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకోరు కనుక వినలేకపోయిరి. ఇంకా ఇదిగో వారు యెహోవా వాక్యమందు ఏంటట?
యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు. కొంతమంది ప్రార్థనకు వస్తారమ్మా, ఇందులో గుంపు ఉండదు. ఈ గుంపు ఏంటంటే ముందు బయటికి వెళ్ళిపోయి అదే వాళ్ళ వాక్యం బాగాలేదండి, ఆయన ఎవరో పొడిగా ఉండి రాయిపోయిందట, ఏమి అర్థం కాలేదని బాబోయ్. ఒక బ్యాచ్ ఉంటుంది, సైతాన్ బ్యాచ్. వీళ్ళు ముందు చాటింపు వేస్తారు. వీళ్ళు ఎవరంటే మనసును సిద్ధపరచుకోకుండా వస్తారు. బట్టి వచ్చి వాక్యం వినరు, అడిగే వాళ్ళకి ఈ చెడ్డ వార్త జారేస్తారు. ఎవరైతే మనసు సిద్ధపరచుకుని వాక్యం వినడానికి వస్తారో వాళ్ళు ఎవరు ఇంకా చెప్తే బాగుండు, అప్పుడు అయిపోయిందా, అయ్యి బాబు ఇంకా అయిపోయిందా, ఇంకా కాసేపు పొడిగితే బాగుండు ఆశపడే కొంతమంది ఉంటారు. కాబట్టి దేవుని ఎందుకు వచ్చినప్పుడు మన మనసులను సిద్ధపరచుకో. దావీదు అంటే, దేవా స్థిరమైన మనసు నాకు కలిగించు. కనుక దేవుని బిడ్డలారా, మరి ఎందుకు కొండ ఎక్కాలి? ఆఖరి మాట, ఎందుకు మనం ఎక్కే అనుభవం, ఎందుకు కొండ ఎక్కాలి అని మనం చూస్తే, ఏమండి, కొండ అంటే పైన ఉండేది. కొండ అంటే పైన, పరలోకం పైన ఉందా కింద ఉందా? అది పైన కొండ, పైన పరలోకం, కింద పాతాళం. అర్థమైందా? అది కంటే క్రింద ఉన్న పాతాళం తప్పించుకోవాలని బుద్ధిమంతుడైతే పరమునకు పో జీవ మార్గాన్ని కనుగొంటాడు. బుద్ధిమంతుడికి ఎంతసేపు మనసు పైన ఉండదు. బుద్ధి లేని వాడికి ఎప్పుడు మనసు కిందే ఉంటుంది. ఒక జంతువు ఉండదట, మీకు తెలుసా? అది పుట్టినప్పటికీ పైకి చూడదట. కోతకి వెళ్ళేటప్పుడు 4 కాళ్ళు కట్టేసి సైకిల్ కేసి కట్టేది కనుక అప్పుడు పైకి చూస్తుందన్నమాట. అనుకుంటుంది, బాబు ఏంటి పైన ఇంత ఖాళీస్థలం ఉందా, ఏవో ఇంత పెద్ద మేఘాలు ఉన్నాయా, అమ్మమ్మో ఎంత అద్భుతంగా ఉంది, బాబు నన్ను వదిలేయ్యా, నన్ను వదిలేయ్యా, వెళ్ళిపోతానంటదట. ఆడి చేతిలో పడ్డాక వదిలేస్తాడమ్మా. ఓ క్షణంలో ప్రాణం పోయే సమయంలో మారు మనసు పొందాలని చూస్తుందా? చేసేయని చేసేసి. కాబట్టి అందుకే పౌలు గారు, మీరు క్రింద ఉన్న వాటిని విడిచిపెట్టి పైన ఉన్న వాటి మీద మనస్సు పెట్టుకోండి, ఎగిరిపడండి. ప్రభువనిదిగో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అన్నాడు. ఇంకో మాట పౌలు గారు, నేను వెనుకున్న వాటిని విడిచిపెట్టి ముందున్న దానికోసం వేగిరపడుచున్నాను అన్నాడు. కాబట్టి క్రింద ఏమండి లోకం ఉంది, పైన పరలోకం ఉంది. పైన పరలోకం ఉంది కాబట్టి భక్తుల ఆశ ఎప్పుడు పైవాటి మీద ఉంటుంది. ఎందుకు పైవాటి మీద ఉంటుందట? మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. మీరు నన్ను అయ్యగారండి మంచి వాక్యం చెప్పారు, 10 రోజులు ఉండండి ఇక్కడ అన్నారనుకో, నేను ఇక్కడ ఉన్నా, నా మనసు అంతా ఎక్కడ ఉంటుంది? జైల్లో కాదమ్మా, దానికంటే ముందు నా భార్య, నా పిల్లలు, నా శ్వాస, నా ఇల్లు, నాకు కారు ఉంది, ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవిడ ఉన్నాయా? ఎంతకాలం ఇక్కడ ఉన్నా అంతే కదా. ఏ చుట్టాలు వచ్చారు కూడా పాత్ర కానిచేయండి అంటారా? కాబట్టి నేను ఇక్కడికి వచ్చినా నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? రాజమండ్రి వెళ్ళిపోవాలి. మొన్న వెనుకలు మంటికి చేరిపోద్ది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎందుకు వెళ్ళిపోద్ది. అర్థమైందా? ఎందుకని మన పరిస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. దావీదు యొక్క బాధ అదే, దేవా ఇంకెంతకాలం ఈ రొచ్చు లోకం, ఈ కంపు లోకం ఎంతకాలం ఉండాలి, చీకటి లోకం ఎంతకాలం ఉండాలి? అయ్యా నేను ఎక్కలేనంత అయితే కొండకి తీసుకెళ్ళిపోతాను, నన్ను ఎక్కించు నాయన అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. చివరిగా ఆ కొండ ఏం కొండ? ఆ కొండ మీద ఏముంది? ఎవరు నాకు చూద్దాం. హెబ్రీ పత్రిక 22వ అధ్యాయం. హెబ్రీ పత్రిక క్షమించండి 12వ అధ్యాయం తీనమ్మా. హెబ్రీ 12 22 నుంచి చదవమ్మా. ఇప్పుడైతే సియోను కొండకును
జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును. చాలా దేవుని బిడ్డలారా, ఏమి అద్భుతమైన మాటలండి. ఎక్కడికి వెళ్ళిపోవాలనుకున్నాడు దావీదు? జీవము గల దేవుని పట్టణం. అక్కడ ప్రభు ఉంటాడు. అక్కడ ఏడుపు లేదు, కన్నీరు లేదు, ఆకలి లేదు, దాహము లేదు, అక్కడ మరణము లేదు, అక్కడ పాపము లేదు. అంత పరిశుద్ధ స్థలం. ఆ స్థలాన్ని నన్ను ఎక్కించవా ప్రభు, నన్ను ఎక్కించవా. నేను దోమచంద్రని మా పెదనాన్న గారి యొక్క అల్లుడి గారు ఉన్నాడు, జాస్తి రాధాకృష్ణ గారని, చౌదరి. మా అక్కని ఆయన చేసుకున్నాడు. చాలా సౌమ్యుడు, యేసు ప్రభుడు, మంచి భక్తిపరుడు. ఈ రూల్ కోట్లు చాలా ఉన్నాయి వాళ్ళకి. ఎందుకో నేను వెళ్తే, బాబు బాగా వచ్చామమ్మా, అమ్మ పరిస్థితి బాగాలేదు, ఒకసారి చూసొద్దామని షాప్ నుంచి ఇంటికి తీసుకెళ్తే వాళ్ళ అక్క పరిగెత్తుకుంటూ వచ్చి నాకు వందనాలు చెప్పింది, బాగున్నారని చెప్పని లోపలికి వెళ్తున్నాం. అడుగుతున్నాడు, అక్క అమ్మ ఎలా ఉంది అని చెప్పేసానంటే, ఏంటోరా కొన్ని గంటలు జ్ఞాపక శక్తి ఉండలేదు, అలా చూస్తుంది, ఎప్పుడో జ్ఞాపక శక్తి వచ్చినప్పుడు అడుగుతుంది మాట, ఇలా ఉంది పరిస్థితి అని చెప్తే పాపం బాధపడితే దగ్గరికి తీసుకుని నాకు కుర్చీ వేశాడు. ఆవిడ మంచం మీద పడుకుంది. వీళ్ళు మంచం మీద కూర్చుని చెయ్యట్టు పెట్టి వాళ్ళ మొక్కలు, అమ్మ మొక్కలు అలా చూస్తున్నాం. నేను మేము కబుర్లు చెప్పుకుంటున్నాం. ఆవిడ టీ పెట్టింది, ఎంత అయిపోయింది, చూస్తుంది. కానీ జ్ఞాపశక్తి లేక కొడుకా కాదా అనేది కూడా గుర్తు రావట్లేదు. చాలా పెద్ద వయసు. సడన్గా గుర్తొచ్చి ఆవిడకి, ఎలా ఎప్పుడు వచ్చావమ్మా అని అడిగింది. అమ్మాయ్యా అనుకుని మొగ్గల మీద పట్టినమ్మా, ఇప్పుడు వచ్చారమ్మా, బాబు తెలుసా, రామయ్య గారు అబ్బాయి అని చెప్పండి అలాగా అని. ఏమని తెలుసా, రే నన్ను పంపించారా, తొందరగా పంపించారు, నేను రెడీ అయిపోయాను కదరా, ఇంకా ఎంతకాలం ఉంటాను ఇక్కడ నేను ఇది వచ్చి లోకంలో అంటే. అమ్మ నీకేం తక్కువే, 5 ఎకరాల పొలం ఉంది నీ పేరు మీద, ఇదంతా నీది కదా, ఓడేదో బంగారం, ఏం చేసుకుంటాను రా, ఇదంతా వదిలేదు కదా, నన్ను పంపించారు. ఎక్కడికమ్మా, దేవుని దగ్గరగా అంటుంది. సరే ఆవిడ ఆత్మ ఎలాగా ఘోషిస్తుందో. ఎక్కడికట, దేవుని యొద్దకి నేను రెడీ అయిపోయాను కదరా అంటే కళ్ళం నీళ్ళు పెడతారండి. అప్పుడు చెప్పాడు, అమ్మ దేవుని నమ్ముకుని రెడీ అయిపోయిందండి. ఆ మాట నాకు ఎంతో సంతోషం కలిగించింది. ఇంకా లోక విషయాలు ఏమైనా మాట్లాడుకోమంటే ఏం మాట్లాడలేదు. నాకు ఏమొద్దురా, అంత అయిపోయింది కదా, నేను రెడీ అయిపోయాను కదా. ఎంత గొప్ప కోరిక అది, ఎక్కలేనంత ప్రభు కూడా మనల్ని ఎక్కి రండమ్మా, ఎంతవరకు ఎక్కారు మీరు అని అడుగుతున్నాడు. చివరిగా ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట ఇక్కడికి ఎక్కిరమ్ము. నాతో మాట్లాడిన వాడు చెప్తున్న మాట, ఇక్కడికి ఎక్కిరమ్ము. ఆహా, ఎంత చక్కని మాట. మనం ఎప్పుడు ఆరంభించాం ఎక్కడం, ఇంకా ఎక్కడున్నావురా అంటే 2వ మెట్టు మీద ఉన్నానండి,
3వ మెట్టు మీద ఉన్నానండి అని చెప్తున్నావా? ఇంకా 1వ మెట్టు 2వ మెట్టేనా? ఆత్మీయ శిఖరాలపైకి ఎక్కడానికి నువ్వు ఇంకా 1వ మెట్టు మీద ఉన్నావా? ఈలోగా ప్రభు రాకడ వస్తే లేక ఆయన పిలుపు వస్తే నువ్వు ఆయన చేరుకోవడానికి సమీపంగా ఉన్నావా? ఒకవేళ దగ్గరికి వచ్చేసావు అనుకో, ఇంకెక్కాను ఎక్కకపోతే ఆయన చేయందిస్తాడు నీకు, రా అని ఎక్కిస్తాడు. నువ్వు కిందకు చూస్తా, పక్కకు చూస్తా, ఏమా వెనక్కి చూస్తా కూర్చుంటే లోతు భార్య ఏం చేసింది? తొందరగా రామ్మా, టైం అయిపోయింది, రా రా అంటే వెనక్కి చూసింది. ఎక్కడ చూసింది? ఉప్పు స్తంభంగా మారింది. ఇంకా లోకం వైపు చూస్తున్నావా? లోకాశ వైపు చూస్తున్నావా? ఒక పెద్దవాడిని అడిగానమ్మా, పూర్తిగా దేవుళ్ళలోకి వచ్చేసావా? నువ్వు చాలా కాలం పట్టింది నువ్వు దేవుళ్ళలోకి రావడానికి, పూర్తిగా సంపూర్ణంగా వచ్చేసినట్టేనా అంటే, బాబు నీ దగ్గర అబద్ధం ఆడకూడదయ్యా, పూర్తిగా వచ్చేసాను కానీ ఎప్పుడైనా అక్కినేని రామారావు సినిమా చూస్తాను. ఏంటా అక్కినేని నాగేశ్వరరావు రామారావు సినిమా చూస్తాను ఎప్పుడైనా, పాతే ఎంత సచ్చినా ఆ పాతదే పాపం. పులిసింది కొంచెమైనా ముద్దంతా ఏం చేస్తుంది? అది కూడా కక్కేయమ్మా. ఇంకా పాత దాచుకుంటావు నువ్వు అంటే, పాత చూడకూడదని అంటుంది. పాత విగతించను అదే పాత కొంచెం దాచుకుంటాను. పాత దాచుకుంటే అవుతామా? ముందుకెళ్తామా? పాత నీరు పోతేనే కానీ అది పాత బ్రతుకు పోవాలి, కొత్త బ్రతుకు రావాలి. కొత్త బ్రతుకు వస్తే ఏముంది? పై వైపే చూద్దాం. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద. కాబట్టి దేని మీద మనసు పెట్టుకున్నావో నీ అంతరాత్మ నీకు చెప్పాలి. ఈరోజు ప్రభా నేను ఇంకా 1వ మెట్టు మీద ఉన్నాను, 2 మెట్ల మీద ఉన్నాను, ఇప్పుడు నేను ఎంతో పైకి ఎక్కాలి ప్రభా, నన్ను త్వరగా ఎక్కించిన ఆయన నా చేయి పట్టుకో ప్రభా అని ప్రభుని అడుగుదాం. నిత్యత్వంలో ప్రవేశించడానికి దగ్గరగా చేరుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక అన్య కుటుంబంలోంచి, విగ్రహారాధన కుటుంబంలోంచి, విగ్రహాలు తయారు చేసి అమ్మే కుటుంబంలోంచి నీ బిడ్డను ఎలా రక్షించారు, ఎలా విమోచించారు నాయన, చక్కని సాక్ష్యం విన్నా. చెరసాల్లో ఎవరు వెళ్ళని స్థలంలోకి అయా నీ కుమారుని పంపించి ఆ చీకటిలో ఉన్న వారు గొప్ప వెలుగు చూచేలాగా, ఆ ఇనప సంఖ్యలలో ఇత్తడి సంఖ్యలో ఉన్న వారిని పగలగొట్టి బయటికి తీసుకొస్తున్నారు. శిక్షపడ్డ వాళ్ళు రక్షించబడుతున్నారయ్యా. అయ్యా దావీదు భక్తుని మా ముందు పెట్టి అయ్యా గొప్ప అనుభవాలు మాకు చూపించారు. దావీదుకి లోకంలో ఉంటే ఇష్టం లేదు. అన్యాయము, పాపము, చీకటి, బలత్కారములు ఇవన్నీ లోకంలో ఉన్నాయి. వీటిని దాటి నీ యొద్దకు రావాలని ఆశపడుతున్నాడు. ఆ నిత్య మహిమలోనికి, నిత్య వెలుగులోనికి రావాలని కోరుకుంటున్నాడు. ప్రభా మేము ఇంకా లోక సంబంధంగానే ఉన్నాము. మా మనసు ఇంకా ఎక్కడెక్కడే తిరుగుతుంది ప్రభా. ఆయన మా మనసును మార్చుకుని మీ వైపు మా చేతులు ఎత్తడానికి, మీ వైపు మా తల ఎత్తడానికి సహాయం చేయండి. ఇంతవరకు నాయన మీరు మాట్లాడే ప్రతి మాట మాలో ఫలింపచేయండి. ప్రతి ఒక్కరు ఒక నిమిషం ప్రార్థన చేసుకుందామా. ప్రభు మీతో మాట్లాడిన విషయాలు ఒక్కసారి పునర్జ్ఞాపకం చేసుకుందాం. దేవుని దాసులను నడిపిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువా మీకు వందనాలు. చెప్పిన వాక్యమును బట్టి కృతజ్ఞత స్తోత్రాలు ప్రభువా. దేవా మీరు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి, దేవా బహుగా వాడుకుంటున్నటువంటి సేవకుని బట్టి కృతజ్ఞత స్తోత్రాలు బాబు. ఆయన అనేక ఆత్మల కొరకు ఆయన దాహము, అనేక ఆత్మలను ప్రభువా నేను పట్టుకోవడానికి నేను వాళ్ళని పట్టుకుని
వాక్యం అనే వలను పట్టుకున్న దైవసేవకుడిగా బిడ్డను ఆశీర్వదించండి బాబు. మీకు వందనాలు అయ్యా. ప్రభువా వధువు సంఘంలోనికి నా ప్రభువా బిడ్డను తీసుకుని వచ్చాడు దాసు. నీ దాసుని కుటుంబం కూడా నాకు ఆశ్రయించి ఉన్నావు కనుక నన్ను బాబుగా ఆశ్రయించండి. అది పరలోకంలో ప్రభు నివాసములు నాయన కల్పింప చేయడానికి నా ప్రభు సిద్ధపాటు చేయండి నాయన. ఇదిగో ప్రభువా నీ కుమారుని విషయంలో నా ప్రభు